హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఇవాళ గ్లోబల్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, ఇరాన్ టెన్షన్స్, యూఎస్ చైనా ట్రేడ్ వార్, టాటా గ్రూప్, ఇండియా యూఎస్ స్పేస్ కోఆపరేషన్ మరియు ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ వన్ బై వన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇరాన్ టెన్షన్స్. ముందుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్. రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ తన కండిషన్స్ మీట్ అయ్యే వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ చేయడానికి రెడీగా లేదు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సప్లైకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ట్రేడర్స్ ఆయిల్ ప్రైజెస్ మరియు ఎనర్జీ స్టాక్స్ పై క్లోజ్గా వాచ్ చేయాలి. ట్రంప్ సీక్రెట్ ఫ్లైట్ రిపోర్ట్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురించి రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ టెన్షన్స్ మధ్య ట్రంప్ టర్కీ నుంచి బ్రిటన్కి వెళ్ళడానికి ఒక యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్కి షిఫ్ట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వైట్ హౌస్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్తుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవుతున్నాయని మార్కెట్కి ఇది ఒక సిగ్నల్. యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రిపోర్ట్స్ ప్రకారం చైనా యుఎస్ టెక్నాలజీ, బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ పై స్ట్రాంగ్ టారిఫ్ మెజర్స్ గురించి వార్నింగ్ ఇచ్చిందని క్లెయిమ్స్ ఉన్నాయి. యుఎస్ సైడ్ నుంచి కూడా చైనాపై సెవెర్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ గురించి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ట్రేడ్ వార్ పెరిగితే టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు గ్లోబల్ సప్లై చైన్ స్టాక్స్ పై వాలటాలిటీ పెరిగే ఛాన్స్ ఉంది. యుఎస్ ఇరాన్ డీల్ టాక్స్. ట్రంప్ సైడ్ నుంచి ఇరాన్ డీల్ కోసం ఇంట్రెస్టెడ్గా ఉందని స్టేట్మెంట్స్ వస్తుంటే ఇరాన్ మాత్రం తన నేషనల్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ చీజ్ డీల్ యాక్సెప్ట్ చేయబోమని చెప్తోంది. సో ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ రావడం అన్సర్టైన్గా ఉంది. మార్కెట్లో జియోపొలిటికల్ అన్సర్టైనిటీ కంటిన్యూ అవ్వచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ క్రూడ్ ఆయిల్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పై ఇంపాక్ట్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ సైడ్ నుంచి బ్లాకెడ్ లిఫ్ట్ అవ్వాలి, శాంక్షన్స్ ఈజ్ అవ్వాలి మరియు కంపెన్సేషన్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వాలి అనే కండిషన్స్ ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా జియోపొలిటికల్ డెవలప్మెంట్స్కి రియాక్ట్ అవుతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సెక్టార్స్ పై ప్రెజర్ రావచ్చు. యుఎస్ ఇరాన్ ఇంటీరియం ప్యాక్ట్ పై కాంట్రవర్సీ. ఒక సీనియర్ ఇరానియన్ సోర్స్ ప్రకారం అగ్రిమెంట్ రీచ్ అయిన తర్వాత యుఎస్ 48 అవర్స్లో దాన్ని వైలేట్ చేసిందని క్లెయిమ్ చేశారు. ఇలాంటి కన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ వాళ్ళ పీస్ స్టాక్స్ పై అన్సర్టైన్లీ పెరిగే ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్లో కూడా వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది. బ్రెంట్ మరియు WTI ఫ్యూచర్స్ ఇనిషియల్ లాసెస్ని అరెస్ట్ చేశాయి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్ నుంచి సీజ్ఫైర్ డిస్కషన్స్ లేవని రిపోర్ట్స్ రావడంతో ట్రేడర్స్ కాషన్గా ఉన్నారు. ఎనర్జీ స్టాక్స్, ఎయిర్లైన్స్ మరియు ఇన్ఫ్లేషన్ సెన్సిటివ్ సెక్టార్స్ని ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాలి. ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్. ఇప్పుడు ఇండియా కార్పొరేట్ న్యూస్కి వస్తే ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ పొజిషన్ నుంచి రిజైన్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు అని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆయన టర్మ్ ఫిబ్రవరి 2027లో కంప్లీట్ అవుతుంది మరియు సక్సెషన్ ప్లానింగ్ని ఎర్లీగా డిసైడ్ చేయాలని బోర్డుని రిక్వెస్ట్ చేశారు. టాటా గ్రూప్ కంపెనీస్ పై ఇన్వెస్టర్స్ ఫోకస్ పెట్టాల్సిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. చంద్రశేఖరన్ లెగసీ. ఎన్ చంద్రశేఖర్ టాటా గ్రూప్ ని నియర్లీ డెకేడ్ లీడ్ చేశారు. టీసీఎస్ నుంచి టాటా సన్స్ లీడర్షిప్ వరకు ఆయన జర్నీ చాలా సిగ్నిఫికెంట్. టాటా గ్రూప్ ఎక్స్పాన్షన్, ట్రాన్స్ఫర్మేషన్ మరియు మేజర్ స్ట్రాటజీ ప్రాజెక్ట్స్లో ఆయన రోల్ ఇంపార్టెంట్గా ఉంది. ఫ్యూచర్ చైర్మన్ ఎవరు అనే టాపిక్కి కూడా మార్కెట్ పార్టిసిపెంట్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియా యుఎస్ స్పేస్ కోఆపరేషన్. నెక్స్ట్ పాజిటివ్ ఇండియా యుఎస్ అప్డేట్. ఇండియా మరియు యుఎస్ సివిల్ అండ్ కమర్షియల్ స్పేస్ కోఆపరేషన్ని ఎక్స్పాండ్ చేయడానికి డిస్కషన్ జరుగుతున్నాయి. నాసా, ఇస్రో మధ్య సైంటిఫిక్ డేటా షేరింగ్ మరియు స్పేస్ టెక్నాలజీ కోఆపరేషన్ పై ఫోకస్ పెరిగింది. ఇది ఇండియా స్పేస్ టెక్ ఈకోసిస్టమ్ మరియు ప్రైవేట్ స్పేస్ కంపెనీస్కి లాంగ్ టర్మ్ పాజిటివ్ డెవలప్మెంట్గా ఉండొచ్చు. నాసా ఇస్రో మూన్ బేస్ కోఆపరేషన్. ఇంకో మేజర్ స్పేస్ అప్డేట్. నాసా ఇస్రోని ఫ్యూచర్ మూన్ బేస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఇన్వైట్ చేసిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియా యుఎస్ స్పేస్ పార్ట్నర్షిప్ డీపర్ అవుతుంటే ఫ్యూచర్లో లూనార్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ, శాటిలైట్స్ మరియు ఏరోస్పేస్ సెక్టార్స్కి ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్స్ ఉంది. స్పేస్ టెక్ స్టాక్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇండియా చైనా బార్డర్ అండ్ ట్రేడ్ టాక్స్. ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ అని క్లియర్గా రీట్రేట్ చేసింది. బార్డర్ ఇష్యూస్ చైనాతో సీరియస్ ఇష్యూ అని ఇండియా ఎంఫసైజ్ చేస్తుంది. అలాగే ఇండియా యుఎస్ ట్రేడ్ టాక్స్ ఆన్గోయింగ్గా ఉన్నాయి. బిలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ పై ప్రోగ్రెస్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇవాళ మెయిన్ హైలైట్స్: ఇరాన్ టెన్షన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, క్రూడ్ ఆయిల్ వాలటాలిటీ, యుఎస్ చైనా ట్రేడ్ డిసిషన్స్, టాటా గ్రూప్ లీడర్షిప్ చేంజ్, ఇండియా యుఎస్ స్పేస్ కోఆపరేషన్ మరియు ఇండియా చైనా బార్డర్ డెవలప్మెంట్స్. మార్కెట్లో జియోపొలిటికల్ న్యూస్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి బ్లైండ్ ట్రేడింగ్ చేయకుండా రిస్క్ మేనేజ్మెంట్తో ట్రేడ్ చేయండి. ఫర్ మోర్ మార్కెట్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్, సబ్స్క్రైబ్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.